బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాట కుటుంబాల గురించి దేవుడు రాయించాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాటను చూస్తున్నాము. యెహోషువ దేవుని యొక్క దైవజనుడు, గొప్ప నాయకుడు. మోషేతో పాటు ఉండి నమ్మకంగా ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించినవాడు. 110 సంవత్సరాలు తాను జీవించి ఇజ్రాయేలు ప్రజల ఎదుట తన కుటుంబ సాక్ష్యం నుంచి తన యొక్క చివరి రోజుల్లో ఆయన సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట ఇది. ఆయన అంటున్నాడు, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇజ్రాయేలు సమాజం అంతటి చేత కూడా ఎంతో గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. సాక్ష్యాన్ని పొందడమే కాదు కానీ సాక్షార్థమే తాను జీవించి చివరి రోజుల్లో ఒక గొప్ప మాట పలుకుతున్నాడు. మీరు ఎవరిని సేవింపకూడదో ఆలోచన చేయండి. అయితే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఆయనే మా దేవుడు, మా ప్రభు, మా రక్షణకర్త అన్నట్టు. మాకు ఆశ్రయం, మమ్మల్ని ఆదరించినవాడు. దేవుని పట్ల తన కృతజ్ఞతను, తన భక్తిభావాన్ని, దేవుడు చేసినటువంటి కార్యములంతటినీ అనుగ్రహించిన విజయములన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో గొప్పగా ఒక మంచి నాయకుడిగా, ఒక కుటుంబానికి యజమానుడిగా, దేవుని సేవకుడిగా తాను జీవించాడు, సాక్ష్యం ఇచ్చాడు. మనం కూడా చాలా సందర్భాల్లో ఈ మాటను పదే పదే జ్ఞాపకం చేసుకుంటాము. క్రైస్తవ పండితులైన వారు, వేదాంత ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, బోధకులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు, విశ్వాసులు అందరూ కూడా చాలా వందల సార్లు యెహోషువ అన్నాడు అని యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోషువ అన్నాడు, యెహోషువ అన్నాడు అంటూ పదే పదే దాన్ని నొక్కి చెప్పేవారంగా ఉంటాం. కానీ ఎవరైనా, వీరిలో ఎవరైనా తమ సొంత మాటగా ఎప్పుడైనా పలికారా, ప్రకటించారా? ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము, ఆయనే మా ప్రభు, మా దేవుడు, మా రక్షణకర్త, ఆయన తప్ప మాకు ఆశ్రయము లేదు, మేము నమ్ముకున్న మా దేవుడు మా సహాయము అని ఎవరైనా దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని, తమ కుటుంబాన్ని గురించినటువంటి జీవార్థమైన సాక్ష్యాన్ని యెహోషువ దేవుని ఎలాగైతే ముందు పెట్టుకుని ఆధారం చేసుకున్నాడో ఆ రీతిగా పలుకుతున్నారా? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ కుటుంబాలు అనబడినవి ఎన్నో లక్షల కొలదిగా విస్తరించున్నాయి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో, గృహాల్లో బైబిల్స్ ఉంటాయి. వారి పేర్లు, సభ్యత్వాలు చర్చిలో నమోదై ఉంటాయి. వారు క్రైస్తవ కార్యకలాపాల్లో ఎంతో పాత్రదారులై, సూత్రధారులై ఉంటారు. క్రైస్తవ సమాజానికి నాయకులుగా ఉంటారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా కీర్తి ప్రతిష్టలు కూడా వారు సాధించుంటారు. ప్రఖ్యాతి కలిగిన వారే. కానీ వీరిలో ఎవరైనా యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పగలిగే వారు ఉన్నారా? అందరి చేత వారు అవును, ఇతను చెప్పింది, ఇదిగో ఏమి చెప్పింది 100% కరెక్టే, మేము చూసాము, మేము విన్నాము, ఎస్, వారు యెహోవాను తమకు దేవుడుగా కలిగి వారు జీవిస్తున్నారు, తానును తన భార్య, తన పిల్లలందరూ యెహోవాను సేవిస్తున్నారు అని చెప్పగలుగురా? అలా చెప్పగలిగితే ఎంత బాగుంటుందో కదా. ఆ కుటుంబ సాక్ష్యం ఎంత మాధుర్యంగా ఉంటుంది ఆ సమాజంలో, సంఘంలో. నీవు నేను అలా అనగలిగిన వారమైతే అది ఎంతో గొప్ప భాగ్యం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం అలా చెప్పలేకపోతున్నామంటే ప్రభు ఎదుట పశ్చాత్తాపడాలి. యెహోషువ ఈ మాట ఉద్రేకంతోనో అపోహతోనో అన్న మాట అయి ఉంటే, యెహోషువ అంతరంగాన్ని, తన కుటుంబంలోని వారి అంతరంగాన్ని, ఆ కుటుంబంలో స్థితిగతుల పరిస్థితులందరినీ ఎరిగినటువంటి ఆ దేవుడు ఆ మాటలను బైబిల్లోనికి రానివ్వడు కదా.
యెహోషువ తన కుటుంబం విషయం ఒక తీర్మానం ఉన్నది, ఒక నిశ్చయత ఉన్నది, ఒక ప్రాధాన్యత ఉంది. ఒక కుటుంబ యజమానుడిగా ప్రతి క్రైస్తవుడు యెహోషువ వలె తన కుటుంబంలోని ఇట్టి ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండాలి. ఒక తీర్మానము, ఒక నిశ్చయత, ఒక ప్రాధాన్యత. ఇది లేని కుటుంబం నామకార్థ క్రైస్తవ కుటుంబం అని పిలువబడుతుంది కదా. అట్టి నిశ్చయత, గొప్ప ప్రాధాన్యత దేవుని విషయమే మనం కలిగి ఉండాలి. దేవుని సాక్షార్థం విషయమే మనం జీవిస్తూ ఉండాలి. అది కుటుంబ యజమానుడిగా, యజమానురాలుగా అట్టి తీర్మానం మనం చేయాలి. దీనిని బట్టి మనం మన కుటుంబాన్ని అంచనా వేసుకోవచ్చు. ప్రియ క్రైస్తవ కుటుంబ యజమానుడా, ఓ భర్త, ఓ తండ్రి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నామను తీర్మానం గలవాడవై ఉన్నావా? నేను నా ఇంటిలో ప్రతి ఒక్కరము యెహోవాను సేవిస్తున్నాము, సేవించదము అని నిస్సందేహంగా ధైర్యంగా చెప్పగలవా? నేను నా ఇంటి వారం యెహోవాను సేవించడం కంటే గొప్ప పని మాకేముంది? అదెంత మాకు ధన్యత, మాకు దీవెన, సాక్ష్యము అని చెప్పగలమా? ఎఫెసీ గ్రంథము 3:14 అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధ లేఖనాల్లో ఈ రీతిగా రాశాడు: భూమి మీద ఉన్న కాలములో ప్రభువుని సేవించి పరలోకం వెళ్ళిపోయినా మన ముందు తరములోని కుటుంబాలు ఇప్పుడు భూమి మీద ఉండి ప్రభువును సేవిస్తున్న కుటుంబాలు ఏ తండ్రిని బట్టి కుటుంబాలుగా పిలువబడుచు ఉన్నవో ఆ కుటుంబాల జాబితాల్లో నీ కుటుంబం ఉన్నదా? ఏ తండ్రిని బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి కుటుంబము దేవుని కుటుంబం అని పిలువబడుచు ఉన్నదో ఆ పరలోకంలో ఆ కుటుంబాల జాబితాలో నీ కుటుంబం ఉన్నదా? దేవుడు నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఇది నా కుటుంబము అని పిలవగలుగుతున్నాడు. ఆ కుటుంబానికి దేవుడు నా కుటుంబం అంటూ తండ్రిగా, ప్రభుగా ఉన్నాడా? అవును, నా కుటుంబం ఆ జాబితాలో ఉన్నది అని యెహోషువ చెప్తున్నాడు. మరి నువ్వు నేను బలంగా, ధైర్యంగా మాట చెప్పగలమా? ఆలోచించాలి. మనం మారు మనసు, పశ్చాత్తాపం కలిగిన వారమే. ఈ మాట వింటుంటేనే అన్ని పనులు ప్రక్కన పెట్టేయాలి. నిజంగా ఉద్యోగాలకు కూడా సెలవు పెట్టాలి. కొంత సమయం ప్రభుతో గడపాలి, కుటుంబంగా గడపాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, రోధించాలి. మారు మనసు, పశ్చాత్తాపం ద్వారా ఆ కుటుంబంలోనికి మరలా దేవుని సన్నిధి కృప ఆవరించి ప్రతి ఒక్క వ్యక్తిని తాకినట్లుగా కుటుంబాన్ని ఆ యొక్క దిశ నిర్దేశం చేసి ప్రభువులోనికి తీసుకుని వెళ్ళాలి. లక్షల కోట్ల క్రైస్తవ కుటుంబాలు ఈ గమ్యాన్ని గూర్చి జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడా ఆలోచించట్లేదని మీరు గ్రహిస్తున్నారా? దేవుని చేత ఈ నా కుటుంబం పరలోకంలో ఇది నా కుటుంబం అని పిలువబడుతుందా? నా కుటుంబానికి దేవుడు ప్రభువుగాను, తండ్రిగాను ఉన్నాడా? అలా కాకపోతే మనం జీవిస్తున్న జీవితం ఎంత వ్యర్థంగా ఉంటుందో కదా. రెండవ రాకడపై ప్రసంగాలు జరుగుతున్నాయి, పుస్తకాలు రాయబడుతున్నాయి, సూచనలు ఎన్నో కనబడుతున్నాయి. కానీ గమ్యాన్ని గూర్చిన చింత ఎవ్వరికీ లేనట్లే జీవించేస్తున్నారు ఈ లోకంలో. ఈ లోకాన్ని ఎన్నడూ మేము ఇడువము, ఎప్పటికీ ఇక్కడ స్థిరము, సుస్థిరం అన్నట్టే బ్రతుకుతున్నారు. రెండవ రాకడ సిద్ధాంతాల గురించి ఆలోచిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. కానీ సిద్ధపాటును గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు. సిద్ధపాటు లేకుండా ప్రభు రాకడ సమయం ఆసన్నమవుతుంది. ఇదిగో సూచనలు కనబడుతున్నాయి.
అని పదే పదే వాటి గురించి తలంచి మాట్లాడుతున్నారు. కానీ నేను సిద్ధపడి ఉన్నానా, నేను ఎత్తబడే గుంపులో ఉన్నానా, నా కుటుంబం ఉన్నదా, నా కుటుంబం దేవుని చేత ఆమోదించబడిందా పరలోకంలో అన్న చింతనే లేకుండా బ్రతికేస్తూ ఉన్నాం. యెహోషువ తన కుటుంబమును గూర్చి లక్షల మంది ఇజ్రాయేలు సమాజంలో వారి మధ్యలో నిలుచుండి బిగ్గరగా సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్పగానే చెబుతూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారము యెహోవానే సేవించదము. జనులందరూ అంటున్నారు, అవును మనం అందరం చూస్తున్నాం కదా, యెహోషువ చెప్పింది నిజమే నిజమే నిజమే. ఇదిగో 110 సంవత్సరాల వయసులో యెహోషువ చెప్తుంది నిజమే. మేము మోషేతో ఉన్న కాలం నుంచి ఎవరుడైనా యెహోషువని ఎరుగుదుము. ఓ కుటుంబాన్ని కట్టుకున్న యెహోషువని ఎరుగుదుము. ఆ కుటుంబాన్ని దేవునిలో నిలవబెట్టి దేవునితో సహవాసంలో ఆ బిడ్డలను పెంచిన యెహోషువని మేము ఎరుగుదుము. ఎంతో నీతి న్యాయములు కలిగిన వాడై దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ ఒక నాయకుడుగా దేవుడు అప్పచెప్పిన ప్రతి బాధ్యతను కూడా జరిగించిన వాడిగా జీవించిన వాడిగా యెహోషువను మేము ఎరుగుదుము అని సమాజం అంతా కూడా ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చారు. చివరి వరకు కూడా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవించిన వాడిగా యెహోషువ ఉన్నాడు. ఎంతో గొప్ప ఆదర్శంగా ఉన్నాడో, సవాలుగా ఉన్నాడో మన కుటుంబాలకు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు. ఓ నా ప్రియతోటి క్రైస్తవ కుటుంబములారా, ఓ క్రైస్తవ సమాజమా, మనమంతా మన కుటుంబాల విషయాల్లో ఇదే తీర్మానం, ఇదే నిశ్చయత, ఇదే ప్రాధాన్యతలు కలిగి లేకపోతే మన కుటుంబాలను ఎడారిలో నడిపిస్తావేమో. ఏ గమ్యానికి మన కుటుంబాలు కొట్టుకుపోతాయో ఊహించలేమో. ఓ ప్రభు మన మీద కనికరం చూపును గాక, ప్రభు కృప మనకు తోడై ఉండును గాక, ప్రభు ఇప్పటి వరకు జీవించిన మన జీవితాలను క్షమించి ఒక నూతనమైన ఆరంభాన్ని మన కుటుంబాలకి అనుగ్రహించును గాక. ఈ భయము లేకుండా ఎన్నో క్రైస్తవ కుటుంబాలు తమ స్వనాశనానికి తామే దారు వేసుకుంటున్నారు, రహదారులు వేసుకుంటున్నారు. నిత్య నాశనం వైపుకి నడిచి పరుగులెత్తి వెళ్ళిపోతున్నారు. 24వ అధ్యాయంలో ఈ తీర్మానమును యెహోషువ ప్రకటించినప్పుడు 110 సంవత్సరాలు ఆయనకు అవి చివరి దినాలు, అనగా తన వివాహం తర్వాత, తన భార్యను సంతానము కలిగిన తరువాత, తన పిల్లలను తాను నడుచుచున్న దైవ మార్గం అనుదినము నడిపిస్తూ 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 తన మరణానికి చేరువై ఆ ముందు రోజుల్లో కూడా తన కుటుంబాన్ని గూర్చి గొప్ప సవాలుతో కూడిన తీర్మానాన్ని, సాక్ష్యాన్ని, వాంగ్మూలాన్ని ఆ గొప్ప ఇజ్రాయేలు సమాజంతో తెలియజేస్తున్నాడు. యెహోషువ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తరచి చూస్తే ఎన్నో ఆధ్యాత్మిక సుగుణాలు, క్రమబద్ధమైన జీవితం కనబడుతుంది. ఇక్కడ మనం 2 వచనాల భాగాలను యెహోషువ కుటుంబ జీవితంలో అన్వయించవచ్చు. ఒకటి ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనంలో కనుక మనం చూస్తే, అక్కడ హానోకు 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను తను కన్నాడు. హానోకు దేవునితో నడుస్తూ తన కుటుంబాన్ని కూడా దేవునిలో నడిపించుకుంటూ వస్తున్నాడు. అటువంటి వారి కుటుంబం ఎలా ఉంటుందో అది కీర్తన గ్రంథం 128వ కీర్తన 1 నుంచి 6 వచనాలు మనం చదివి ధ్యానిస్తే అక్కడ దేవుడు ఒక కుటుంబ యజమాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటూ ఆ కుటుంబ యజమాని గురించినటువంటి దీవెనాశీర్వాదాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కుటుంబంలోని తన భార్య, ఆ కుటుంబంలోని తన బిడ్డలు, ఆ కుటుంబంలోని వారి బిడ్డలు 3వ తరం వరకు ఏ రీతిగా దీవెన ఆశీర్వాదాలు పొందుతున్నారో ఆ కుటుంబ యజమాని యొక్క భక్తి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని బట్టి అది అక్కడ దేవుడు రాయించాడు. 128వ కీర్తనలో రాయబడినటువంటి మాటలు. హానోకు కుటుంబం ఎంతో మంచి గమ్యానికి చేరుకునే మార్గంలో నడుచుకున్న కుటుంబమో కదా. పరలోకం వాళ్ళను ఏ రీతిగా చూసిందంటే నావారు అని చూసింది. పరలోకపు దేవుడు వారిని, ఇది నా కుటుంబం, హానోకు కుటుంబం ఇది నా కుటుంబం,
నా పేరు పెట్టబడినటువంటి కుటుంబం అని ఆ నశించిపోతున్నటువంటి ఆ మానవాళ్ళంతటిలో ఆ సమాజంలో దేవుడు హానోకు కుటుంబాన్ని నా కుటుంబము అని చూశాడు. ఆ కుటుంబానికి తాను ప్రభువుగా, దేవుడుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. అందుకే హానోకు ప్రతినిత్యం దేవునితో సహవాసంలో దేవునితో నడుస్తూ ఉంటే పరలోకం ఒకానొక రోజున ఆయనను పూర్తిగా లోపలకు తీసేసుకుంది. ఎందుకనంటే తను కొత్త వ్యక్తిగా పరలోకాన్ని కనబట్టలేదు, మరొక వ్యక్తిగా కనబట్టలేదు, కానీ దేవుని యొక్క కుటుంబంగా, దేవుని యొక్క వ్యక్తిగా హానోకుని పరలోకం చూసింది. అందుకే తనలోనికి తీసేసుకుంది. మరణం చూడకుండా ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ రాజ్యంలోనికి, దేశంలోనికి, ఆ పరలోకంలోనికి హానోకు వెళ్ళిపోయాడు. ప్రియ క్రైస్తవ సమాజమా, ప్రియ క్రైస్తవ కుటుంబాలారా, ఇవన్నీ నీకు పాత బోధలు అయి ఉండొచ్చు కదా. బ్రతుకు మారే వరకు బోధ పాతబడదు, బోధ మారదు. నీవు మరలా కొత్తగా వినాల్సిందే, మనం వినాల్సిందే, తప్పించుకోలేము మనం. ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పటి వరకు? మన బ్రతుకు, పాత బ్రతుకు మారేంత వరకు, మన రోత బ్రతుకులు మార్పు చెందేంత వరకు, నీతి న్యాయాలతో, దేవుని యొక్క పరిశుద్ధతతో మన కుటుంబాలు జీవించేంత వరకు ఈ బోధ మారదు, పాత బోధ అవ్వదు. నీవు హానోకు వలె దేవునితో నడుస్తున్నావా? నీవు యెహోషువ వలె దేవునితో నడుస్తున్నావా? తన కుటుంబం వలె దేవునితో నీ కుటుంబం నడుస్తుందా? నీవు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా నీ కుటుంబం అంతటితో కూడా? నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవునిలో నువ్వు నడిపిస్తున్నావా? నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవునిలో నడిపిస్తున్నావా? ధైర్యంగా ఆ మాట చెప్పగలవా? సవాలుగా చేయగలవా? అలా కాకపోతే నీవు క్రైస్తవ్యానికి తలవంపులు చేస్తున్నావు. నీ కుటుంబంలోని వారు సమాజానికి చీడ పురుగులుగా ఉన్నారా? దేవుని నామాన్ని తృణీకరించేందుకు, దేవుని నామాన్ని అవమానించేందుకు, క్రైస్తవ్యాన్ని తప్పుపట్టేందుకు కుటుంబ జీవితం సాక్ష్యం అవమానకరంగా ఉందా? పశ్చాత్తాపడాలి. ప్రభువు యొక్క క్షమాపణ, ఆయన కనికరం ఎంతో అవసరం. ప్రభు నన్ను క్షమించు, నా కుటుంబాన్ని, మా కుటుంబ జీవిత సాక్ష్యాన్ని క్షమించాలి. మనం ప్రభు ఎదుట మన హృదయాన్ని కుమ్మరించాలి. ప్రభు అటు రీతిగా సహాయం చేయగాక. నీ కుటుంబంలో క్రైస్తవ విలువలు లేకపోతే నీ ఒక విలువ తక్కువ క్రైస్తవునిగా మిగిలిపోతావు కదా. నీ జీవితం నిరాశాపూరితమైపోతుంది కదా, నిరర్ధకమైపోతుంది. ఇది నువ్వు ఆలోచించట్లేదా? ఒకరోజు మనం మరణిస్తావు, ఒకరోజు నేను మరణించాలి, మరవబడతావు. నీ కుటుంబం అపకీర్తి పాలవుతుంది, ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనబడదు. నీతిమంతుడను జ్ఞాపకం చేసుకున్నట మేలు ఆశీర్వాదం అని బైబిల్ ఉంది. కానీ సాక్ష్యాన్ని, ఇదిగో సాక్షార్థమైన జీవితాన్ని కలిగి లేనివాడు, జీవించలేని వాడిని జ్ఞాపకం చేసుకున్నట ఏం మేలంటుంది, ఏం ఆశీర్వాదం, ఎంత అపకీర్తి అది. మనం ఉదాసీన క్రైస్తవ జీవితాన్ని బట్టి మనం పశ్చాత్తాపడదాం. దేవుని కృపా కనికరాన్ని అర్థిద్దాం. ఈ సమయమందు మనం మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపంలోనికి రాకపోతే, నన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ తరువాతి తరం వారు దేవునితో సంబంధం లేని వారిగా భ్రష్ట జీవితాన్ని జీవిస్తారు కదా. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం లేని వారి వలె దేవునితో సహవాసము లేకుండా వారు జీవిస్తారు, పాడైపోతారు. వారు క్రైస్తవ సమాజానికే కాదు, ఇదిగో మానవ సమాజానికే వారెంతో కీడుగా, దేవుని నామానికి అవమానకరంగా ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడి మాటలు రాయించాడు. 10వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ యెహోషువ తరువాత ఉన్న తరములో సమాజం ఏ రీతిగా తయారైందనంటే, అక్కడున్న యవన బిడ్డలు దేవుని గురించి, దేవుని కార్యాల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, అనుభవం లేకుండా దేవునికి వెలుపల జీవిస్తూ ఉన్నారు. దేవుని మరచి, దేవుని కార్యాలను మరచి వారు జీవిస్తూ ఉన్నారు.
దేవునికి ఎంత దుఃఖాన్ని తీసుకొచ్చి ఉంటుందో ఆ సమాజం, దేవుని నామానికి ఎంత అవమానకరంగా ఉందో ఆ సాక్ష్యం, ఆ క్రైస్తవ, ఆ కుటుంబాలు, ఆ జీవితం. హానోకు తాను దేవునితో నడుస్తూ తన కుటుంబాన్ని కూడా నడిపించుకున్నాడు. యెహోషువ తాను దేవునిలో జీవించాడు, దేవునితో అతను నడుస్తూ వచ్చాడు. తాను దేవుణ్ణి సేవిస్తూ తన జీవిత కాలం అంతా తన ఇంటి వారు కూడా దేవుని సేవించినట్లు కుటుంబ బలిపీఠాలు కడుతూ వచ్చాడు. ఎందుకంటే గొప్ప నాయకుడు మోషేతో ఉన్నాడు. తాను దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ ఉన్నాడు, దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అందుకే తన కుటుంబాల్లో ప్రార్థనా బలిపీఠాలను కడుతూ వచ్చాడు. ఆశీర్వాదకరంగా ఉన్నాడు తన కుటుంబానికి, తన బిడ్డలకు, సమాజానికి. ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం కదా, దేవుడు అబ్రహామును ఏ రీతిగా ఎరిగి ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడో అబ్రహాం గురించి. అది ఎంత గొప్ప సాక్ష్యమో, అది నా హృదయాన్ని ఎంతో తాకిన సాక్ష్యం. అబ్రహాము తన ఇంటి వారిని దేవుని యొక్క నీతి న్యాయములు జరిగించువారుగా వారిని సిద్ధపరుస్తూ, సాక్ష్యమిస్తూ, యెహోవా మార్గములను వారందరూ కూడా గైకొనున్నట్లు, జీవించున్నట్లుగా దేవుని యొక్క అదుపాజ్ఞల్లో వారిని పెంచుతూ వచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యమో కదా. అబ్రహాము గొప్ప సమాజాన్ని దేవునిలోకి నడిపించాడు. దేవుని నీతి న్యాయములు వారు కలిగి అనుసరించినట్లు చేశాడు. ఓ, ఎంత గొప్ప సాక్ష్యం ఇది! ఎంత మాదిరికరమైన జీవితం వీరు మన ఎదుట సవాలుగా పెట్టారు. ఆదికాండం 7వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, నోవాహు. ఆ నోవాహు తన ఇంటి వారందరితో కూడా ఆ తరములో దేవుని ఎదుట నీతిమంతుడిగా, నిందారహితుడిగా జీవిస్తూ వచ్చాడు. అది ఘోరమైనటువంటి సమాజం. ఎంతో పాపంతో దేవుడే వారిని చూసినప్పుడు ఆత్మలో పరితాపం చెందాడు. నేను మనుషులను భూమి మీద ఎందుకు చేశానా? అటువంటి సమాజంలో ఒక్క వ్యక్తి నోవాహు దేవుని కనికరం పొందాడు. దేవుని యొక్క అనుగ్రహం తన పైన ఉంది. ఆ కుటుంబాన్ని చూసి దేవుడు అన్నాడు, ఇది నా కుటుంబం, నేను ఆ కుటుంబానికి దేవునిగా, ప్రభువుగా ఉండి వారిని రక్షించదలిచాను అని ఓడ సిద్ధపరచు అంటూ ఓడ నమూనా ఇచ్చి సిద్ధపాటులో తోడై ఉండి నోవాహును బలపరిచాడు. ఎందుకంటే నోవాహు దేవుని చేత కృప పొందినవాడిగా ఉన్నాడు. అటువంటి మంచి యథార్థమైన, సాక్షార్థమైన జీవితాన్ని దేవుని ఎదుట జీవించాడు. నోవాహు తన ఇంటి వారందరితో ఓడలో ప్రవేశించి ఆ గొప్ప నాశనంలో, ఆ జలప్రళయంలో తాను, తన కుటుంబం రక్షించబడ్డారు. తాను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడని చెప్పాలా? దేవుని కోసం ఒక తరాన్ని రక్షించాడు. జీవరాశులన్నింటిని కూడా ఆయన రక్షించి సమకూర్చిన వాడిగా ఉన్నాడు. వీరు మనకెంత మాదిరిగా ఉన్నారు, సవాలుగా ఉన్నారు కదా. ఓ దేవా, మా ఎందుకు కనికరించు. వీరి కుటుంబాలు, వీరి కుటుంబ జీవితం, సాక్షార్థమైన జీవితం మమ్మల్ని ఎంతో రేపుచున్నది, బలపరుస్తున్నది. మేము ఈ రీతిగా జీవించాలనుకుంటున్నాం ప్రభువా. మా మనస్సులు మార్చు. ఈరోజే మేము నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్న మా హృదయ స్థితిని మార్చండి, మా కుటుంబ పరిస్థితులను మార్చండి, మా పైన మీ కనికరం చూపమని అని మనం ప్రార్థించాలా, ప్రభుని వేడుకోవాలి. ఆ కుటుంబం, ఇదిగో నా కుటుంబం దేవుని కుటుంబంగా, నా కుటుంబం ఇదిగో దేవుని కలిగిన కుటుంబంగా, పరలోకంలో ఇదిగో దేవుడు ఇది నా కుటుంబాన్ని సాక్ష్యం ఇస్తుంది. నా కుటుంబానికి తాను ప్రభువుగా, దేవుడుగాను, తండ్రిగాను దేవుడు పరలోకమందు సాక్ష్యం అవ్వాలి అని మనం తీర్మానించుకుని దేవుడు అంగీకరించేటట్టుగా, పరలోకం ఆమోదించేటట్టుగా మనం ఈ రోజు నుంచే మన బ్రతుకులు మార్చుకోవాలి. నూతన నిబంధనలో కూడా ఒక వ్యక్తిని చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే వ్యక్తి తాను ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ప్రభువుని కలుసుకుని ప్రభుతో మాట్లాడాలని ఆయన మేడి చెట్టెక్కి ప్రభువుని చూస్తున్నాడు, ప్రభు కార్యాలు చూస్తున్నాడు, ప్రభువుకి తన యొక్క హృదయాన్ని ఇచ్చి
ప్రభు మాటలు వింటా ఉన్నాడు. ఆ జక్కయ్య పరుగులు పెట్టి ప్రయాసపడి ప్రభువుని కలుసుకుని తన ఇంట చేర్చుకున్నటువంటి ప్రభువుని ప్రేమించి తనలో ఉన్నటువంటి బలహీనతను, తనలో ఉన్నటువంటి పాపాన్ని, తన ఇంటిలో ఉన్నటువంటి పాపపు సంపదను వదులుకోవడానికి ప్రభువుని చేర్చుకున్నాడు. ఆ వాస్తులన్నీ వదులుకున్నాడు. నాకు ప్రభువు కావాలనుకున్నాడు. ఈ కుటుంబానికి ప్రభువు కావాలి, నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ కావాలి అని పూర్తిగా తాను ప్రభు దాసుడయ్యాడు. ఒకప్పుడు సిరికి దాసుడు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి దాసుడయ్యాడు. తన ఇంటికి గొప్ప రక్షణ తెచ్చాడు. తన ఇంటి వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఆయన కుటుంబం దేవుని కుటుంబంగా, దేవుని కుటుంబాల జాబితాల్లో పరలోకం ఆమోదించింది. దేవుడు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ దేవుని నామంలో, దేవునిని బట్టి ఉంటుంది. పరలోకం ఆమోదించి పరలోకం ముద్రయాలి మన కుటుంబం మీద. ఇది ఆ పరలోక రాజ్యపు దేవుని కుటుంబం అని, ఇది పరలోకపు కుటుంబం అని. వీరంతా ఇప్పుడు లేరు, తమ కుటుంబాలతో సహా ప్రభువుతో ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్నది నా కుటుంబమే. ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క ప్రపంచంలో, ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నది నీవు నేనే. కుటుంబాలకు యజమానులుగా ఉన్నాము, తండ్రులుగా ఉన్నాము, తల్లులుగా ఉన్నాము, పోషించేవారుగా ఉన్నాము, ఇదిగో బలపరిచేవారుగా ఉన్నాము. మరి ప్రభు నీ కుటుంబాన్ని చూసినప్పుడు, ప్రభు నిన్ను చూసినప్పుడు ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? ఇది నా కుటుంబం, నా పేరు పెట్టబడినటువంటి కుటుంబం. క్రీస్తే ఈ గృహాధిపతి అని రాయబడి ఉంటుంది, కానీ అది గోడ కుట్టి ఉంటుంది హృదయాలలో ప్రభుని. ఆ రీతిగా మనం ఈ నా జీవితానికి, కుటుంబానికి దేవుడు క్రీస్తు అధిపతి అని, ఆయన అధికారానికి, ఆధిపత్యానికి, ఆయన ప్రభుత్వానికి మనల్ని మనం అప్పగించుకున్నామా? ఆ కుటుంబం అంతటిగా పైగా దేవుడు ప్రభువుగా, అధిపతిగా ఉన్నాడు. ఆయన మన కుటుంబానికి తండ్రిగా ఉన్నాడా? మనం ఆలోచన చేద్దాం. మన కుటుంబం, ఆ పైన ఉన్నటువంటి, ఇప్పటి వరకు మన జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబాల జాబితాల్లో నా కుటుంబం లిఖించబడిందా? యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తున్నాము. నేనును నా ఇంటి వారును యెహోవాను వెంబడిస్తున్నాము. నేనును నా ఇంటి వారము యెహోవాను ప్రేమిస్తున్నాము. ఈ కుటుంబం నాకు యెహోవాయే, ఈ కుటుంబంకి యేసుక్రీస్తే అధిపతి, ప్రభువు అని మనం సాక్ష్యం ఇస్తూ జీవిస్తున్నామా? అయితే మనం ఆ కుటుంబాల జాబితాలో, పరలోకమందు ఉన్నటువంటి ఆ కుటుంబాల జాబితాలో మనం కూడా లిఖించబడిన వారు. అలా కాకపోయిన మనం ఎంతో పరితాపంతో ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపం ద్వారా మారు మనస్సు పొందాలి. దేవుని యొక్క కృపా కనికరం మనపై ఉండునుగాక. ఆయన అనుగ్రహం మనలను బలపరిచి నడిపించునుగాక. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలలో మన లోతుల్లోనికి నడిపించి యెహోషువ సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము కూడా ప్రభువుని నమ్మి సృష్టించి, ఇదిగో నేను నా కుటుంబం ప్రభువుని కలిగి ఆయన్ను అనుభవిస్తున్నాం, ఆయనతో కూడా మేము జీవిస్తున్నాం అని సాక్ష్యం ఇస్తూ దేవుని మహిమార్థమై ఈ లోకమందు జీవించదము కాక. అట్టి అధికమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకం మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అమితముగా దయచేయునుగాక. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.